Hello everyone, welcome to Chivan Academy. My name is Vinay Kumar. I am Arithmetic Reasoning Pure Maths faculty. Students, we are discussing the problems on trains. Alright, so we discussed up to concept 4 and now we will discuss concept 5, that is miscellaneous questions. అంటే ఈ miscellaneous questions లో చూడండి మా ఒక్కో క్వశ్చన్ ఒక్కో టైప్ అన్నట్టు, ఓకేనా? ఒక్కో క్వశ్చన్ ఒక్కో టైప్. దెర్ ఆర్ 5 to 7 టైప్స్. అంటే మిస్లీనియస్లో 5 to 7 టైప్స్ ఆర్ 5 to 7 కేసెస్ ఉన్నాయి. విల్ డిస్కస్ దోస్ కేసెస్ నౌ. సో లెట్స్ సీ కాన్సెప్ట్ 5 మిస్లీనియస్ క్వశ్చన్స్. సో ఈ మిస్లీనియస్ క్వశ్చన్స్లో చూడండి మా ఇంతకుముందు చెప్పినట్టు దెర్ ఆర్ 5 to 7 టైప్స్ ఉన్నాయి మా. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ క్వశ్చన్ రిప్రజెంట్ ద ఈచ్ టైప్. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. లెట్స్ సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నా చూడండి మా. ఏ ట్రైన్ లీవ్స్ ఫ్రమ్ ఏ స్టేషన్ and moves 40 km/h. After 2 hours, another train leaves from the same station and moves in the same direction at a certain speed. The second train catches up with the first train in 4 hours. What is the speed of the second train? So ఇక్కడ ఏమంటున్నా చూడండి మా, 2 trains ఉన్నాయంట, 2 trains, right? So 2 trains. So one is moving with 40 km/h. One is moving with 40 km/h, right? So another is moving with x km/h. అంటే మనకి ఇది ఇవ్వలేదు కాబట్టి we have to find this, right? After 2 hours another train leaves from the same station, and that means these are in the same direction కదా. సో దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, సేమ్ స్టేషన్ అన్నాడు కాబట్టి ఎన్ని అవర్స్ తర్వాత? ఆఫ్టర్ 2 hours తర్వాత అంట. ఆఫ్టర్ 2 hours తర్వాత అనదర్ ట్రైన్ స్టార్ట్ అయిందట. అయితే ఆ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ని 4 hours తర్వాత దాటేసిందంట. ఎన్ని అవర్స్ తర్వాత దాటేసింది? 4 hours తర్వాత. అప్పుడు ఏం కనుక్కోమంటున్నారు? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ అంటున్నాడు, రైట్? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలమ్మా, ఫస్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్లో ఇచ్చిన 40 km/h అనేది మనకు వచ్చే ఆన్సర్కి తక్కువ ఉండాలి. ఎందుకు తక్కువ ఉండాలి సార్ అంటే, ఇప్పుడు 2 కార్స్ చేజ్ చేస్తున్నాయి అనుకోండి. ఫర్ సపోజ్ ఫస్ట్ కార్ వెళ్ళిపోయింది, సెకండ్ కార్ చేజ్ చేస్తుందంటే దీనికంటే ఈ సెకండ్ కార్ స్పీడ్ ఎంత ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడే అది చేజ్ చేయగలుగుతుంది, తక్కువ ఉంటే మాత్రం చేజ్ చేయలేదు, రైట్? సో ఈ సెకండ్ ట్రైన్ది ఎక్కువ ఉండాలి ఫస్ట్ దానికంటే, రైట్? రిమెంబర్ దిస్. సో ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ, ఇవి ఎప్పుడు 4 hours తర్వాత సెకండ్ ట్రైన్ ఫస్ట్ ట్రైన్ క్రాస్ అయిందట. చూడండి ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఫస్ట్ ట్రైన్ స్టార్ట్ అయిన 2 hours తర్వాత సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ ట్రైన్ 1 hourకి ఎంత ప్రయాణిస్తుంది మా? 60 kilometers, రైట్? సో ఫస్ట్ ట్రైను 1 hourకి ఎంత ప్రయాణిస్తుంది? 60 kilometers ప్రయాణిస్తుంది. అదే 2 hours ఎంత ప్రయాణిస్తుంది చెప్పండి? 2 hours ఎంత ప్రయాణిస్తాయమ్మా ఫస్ట్ ట్రైన్? 120 kilometers. అంటే ఈ 120 kilometers ఇది ప్రయాణించింది, రైట్? అప్పుడు సెకండ్ ట్రైన్ స్టార్ట్ అయింది. అది ఎన్ని అవర్స్లో దాటింది? 4 hours దాటింది. అంటే దీని స్పీడు ఫస్ట్ దానికంటే ఎక్కువ ఉండాలి. సో ఎలా చేస్తాం చూడండి. డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం కదా, రైట్? సో డిస్టెన్స్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ ఎలా తీసుకుంటాం మనము? S2 - S1. ఎందుకు సార్ అంటే మనకు సెకండ్ది ఎక్కువ ఉండాలి. S2 - S1 into time in hours. Okay, so what is the distance ma here? Distance here is 120 equals to x minus what is the speed? 40 into what is the time? 4. Okay, time enta? 4 hours, right? So చూడండి 4:30s ఎంతమ్మా? 4:30s, isn't it? 2 hours-కి 40 km కదమ్మా, ఇక్కడ రాంగ్ రాశాం చూడండి. సో 2 hours-కి వీ హ్యావ్ టు టేక్ 40 kilometers. ఓకే, సో 40 km. ఇక్కడ ఎంత? 80 km. ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకి? విల్ గెట్ హియర్ 30, హియర్ విల్ గెట్ 80, రైట్? సో హియర్ 20s. సో వాట్ ఈస్ 20 ఈక్వల్స్ టు x minus 40 ma. Then what is x equals to? X equals to 60 km/h. అంటే ఫస్ట్ ట్రైన్ చేజ్ చేయడానికి సెకండ్ ట్రైన్, రైట్? స్పీడ్ ఆఫ్ ట్రైన్ B
ఎంత ఉండాలమ్మా? స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి 60 km/h ఉండాలి. వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. చూడండి ఇక్కడ, ట్రైన్ ఏ రన్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 km/h అండ్ లీవ్స్ ద స్టేషన్ ఎక్స్ ఎట్ 11 AM. Train B leaves the station X at 11:15 AM in the same direction on the same way. At what speed train B should run in order to catch a train A at a station Y located at a distance of 60 km? Right. So ఇక్కడ ఏమంటున్నాడు మా, 2 trains ఉన్నాయంట. రైట్. సో ట్రైన్ ఏమో 80 km/h తోని ఒక స్టేషన్ని 11 o'clock వదిలి వెళ్తుందట. ఓకే. సో ట్రైన్ ఏ ఎంత స్పీడ్ మా? 80 km/h. రైట్. లీవ్స్ ఎట్ 11 AM. ట్రైన్ బి లీవ్స్ ద స్టేషన్ ఎక్స్ ఎట్ 11:15. ఇదేంటమ్మా? 11:15 అంట. అంటే ముందు ఏది బయలుదేరింది? ట్రైన్ ఏ బయలుదేరింది. సో ఇన్ ద సేమ్ డైరెక్షన్ అంటే మనకేమొస్తుంది? రిలేటివ్ స్పీడ్ మైనస్ తీసుకోవాలి. On the same day, at what speed train B should run in order to chase train A at a station Y located 60 km? So ఇంతకుముందు క్వశ్చన్స్లో చూడండి మా, ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్ he did not mention about distance కదా. సో ఇక్కడ ఏంటి? డిస్టెన్స్ మెన్షన్ చేశారు. రైట్. సో అది ఒక టైపు, ఇది ఒక టైపు. చూడండి, 60 km ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మా? 60 km ఇచ్చాడు. 60 km ఇచ్చాడు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మా, లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? టైం డిఫరెన్స్ 15 minutes. అంటే ఏ స్టార్ట్ అయినా 15 minutes తర్వాత బి స్టార్ట్ అవుతుంది కదా. సో 80 km/h తోని ఏ వెళ్ళినప్పుడు 60 km కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? time taken by A to cover 60 kilometers. So what is the time? 60/80. 0034. So 3/4. Right. So 3/4 hour అంటే దీన్ని మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటూ 60. 15 ఎంతమ్మా? 45 minutes. అంటే 45 minutesలో అది కవర్ చేస్తుంది. బట్ చూడండి, ఇక్కడ బి అనేది 15 minutesలో 15 minutes స్టార్ట్ అయింది కదా. ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 15 minutes తర్వాత స్టార్ట్ అయింది. ఓకే. సో ఎప్పుడు స్టార్ట్ అయింది? 15 minutes తర్వాత స్టార్ట్ అయింది. సో టైం టేకెన్ టు ఓవర్కమ్ అని అనుకోండి, ఓవర్కమ్ ద ట్రైన్ ఏ అని అనుకోండి. రైట్. టైం టేకెన్ టు ఓవర్కమ్ ద ట్రైన్ ఏ, లేకపోతే సేమ్ డైరెక్షన్ కాబట్టి. సో టైం టేకెన్ బై ట్రైన్ బి. ఓకే. యాక్చువల్లీ సేమ్ డిస్టెన్స్ను ఇది ఎంత కవర్ చేయాలి, అంతే కదా. ఇక్కడ ఎంతమ్మా? 45 minutes. యాక్చువల్లీ దీనికి 45 minutes పట్టింది. ఎప్పుడు? 11 o'clock బయలుదేరితే. ఇది 11:15కు బయలుదేరింది కదా. 11:15కి బయలుదేరింది. యాక్చువల్లీ ఇది 45 minutes పట్టింది. చూడండి, 11కి స్టార్ట్ అయితే 11:45కి రీచ్ అయింది. 11కి స్టార్ట్ అయితే 11:45కి రీచ్ అయింది. ఇది 11:15కు బయలుదేరింది కదా. 11:15కి బయలుదేరితే ఇక్కడ కూడా 11:45కి రీచ్ అవ్వాలి. ఏ టైంకి రీచ్ అవ్వాలి? 11:45కి రీచ్ అవ్వాలి. అంటే చూడండి మా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 30 minutes. వాట్ ఈస్ ద డిఫరెన్స్? 30 minutes. సో చూడండి, 45 minus 15 ఎంత? 30 minutes. సో టైం టేకెన్ బై ట్రైన్ బి టు కవర్ 60 kilometers. నౌ స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి కనుక్కోవచ్చు కదా. స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి. సో వాట్ ఈస్ ద స్పీడ్? 60. వాట్ ఈస్ ద టైం? వాట్ ఈస్ ద డిస్టెన్స్? 60. సో వాట్ ఈస్ ద టైం? సో టైం 30 minutes కాబట్టి కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 1/2 అంటే హాఫ్ అవర్ కదా. రైట్. దిస్ ఈజ్ 120 km/h. రైట్. సో అందరు ఇక్కడ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతారు. యాక్చువల్లీ ఇదేంటి, మనకు 60 kilometersని ఇది 80 km/h తోని వెళ్ళినప్పుడు ఎన్ని మినిట్స్ పడుతుంది? 45 minutes పడుతుంది. అంటే ఇది 11కి స్టార్ట్ అయ్యి 45 minutesకి రీచ్ అవుతుంది. ఇది కూడా సేమ్ 11:45కి రీచ్ కావాలి. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇది 11:15కి స్టార్ట్ అయింది, 11:45కి రీచ్ కావాలంటే 30 minutes
డిఫరెన్స్. ఈ 30 minutes డిఫరెన్స్. డిస్టెన్స్ ఎంత ఉంది? 60 కిలోమీటర్ ఉంది. సో డిస్టెన్స్ బై టైమ్ ఈజ్ స్పీడ్ కదా, రైట్. సో వాట్ ఈస్ ఆన్సర్? 120 km/h. నెక్స్ట్ క్వశ్చన్. A train traveling at a constant speed crosses two persons walking in the same direction in 4 seconds and 4.2 seconds respectively. The first person was walking at the speed of 4.5 km/h while the second one is walking at a speed of 6 km/h. What was the speed of the train in the km/h అన్నాడు. సో ఫస్ట్ పర్సన్ ఎన్ని సెకండ్స్లో దాటిందమ్మా? 4 seconds. సెకండ్ పర్సన్ని 4.2 secondsలో దాటింది, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. ఒక రైలు ఉందంటమ్మా. ఆ రైలు ఇద్దరు వ్యక్తులు నడిచే డైరెక్షన్లో వెళ్తుందంట, రైట్. సో ఇతను మ్యాన్ 1 అనుకోండి, ఇతని మ్యాన్ 2, పర్సన్ 2, రైట్. సో ఇతను వెళ్ళే డైరెక్షన్లో ట్రైన్ వెళ్తుందట, ఇతను వెళ్ళే డైరెక్షన్లో కూడా ట్రైన్ వెళ్తుందట. అయితే ఈ ఫస్ట్ అతన్ని దాటడానికి ఎంత టైం పట్టిందట అంటే 4 seconds పట్టిందంట, రైట్. ఎన్ని సెకండ్స్ పట్టిందంట? 4 seconds పట్టిందంట. సెకండ్ అతన్ని దాటడానికి 4.2 seconds, అంతేనా? 4.2 seconds పట్టింది. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ, ఇతని స్పీడ్ ఎంత ఉందట అంటే 4.5 km/h ఉందట. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటర్ పర్ సెకండ్ ఉందా, km/h ఉందా, లేకపోతే మీటర్ పర్ సెకండ్ ఉందా అనేది ఇంపార్టెంట్. 4.5 km/h. ఇక్కడ చూడండి ఎంత ఉంది? 6 km/h, రైట్. సో ఇక్కడ చూడండి మా, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్, అంతే కదా. దిస్ క్వశ్చన్ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద సేమ్ డైరెక్షన్. అంటే మనకు రిలేటివ్ స్పీడ్లో సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు వాట్ వి టేక్ మైనస్, రైట్. సో చూడండి, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, ఇక్కడ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ సేమ్ ఉంటుంది కదా ట్రైన్ది. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ హియర్ అండ్ హియర్ ఈజ్ సేమ్. సో అంటే చూడండి, D1 = D2 అని తీసుకుంటున్నాను నేను, అంటే దాని లెంత్ సేమ్ ఉంటుంది, ఓకే. సో వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్ హియర్? సో D1 తీసుకోండి. D1 యొక్క రిలేటివ్ స్పీడ్ ఏంటి మా? హౌ మచ్ విల్ హ్యావ్ హియర్? x - 4.5 × 4. నెక్స్ట్ D2 x - 6 × 4.2, అంతే కదా, రైట్. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ చేస్తున్నా. D1 = D2 కాబట్టి ఐఎమ్ ఈక్వలింగ్ దీస్ 2. సో ఈక్వల్ చేయండి. x - 4.5 × 4 = x - 6 × 4.2, ఓకే. సో ఇక్కడ నేను పాయింట్ తీసేస్తున్నా అమ్మా, అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 442 వస్తుంది, రైట్. సో ఈ పాయింట్ తీసేస్తే 42/10 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 20 అవుతుంది, ఇక్కడ ఎంత అవుతుందమ్మా? 21 అవుతుంది. లెట్స్ సీ, 20x - 4.5 × 20 ఈజ్ 90 = ఇదెంతమ్మా? 21x - ఇక్కడ ఎంత? 126 కదా. సో ఇది వచ్చింది అనుకో, ఏమవుతుంది? 20x - 21x = -126 + 90. సో -x = -36, మైనస్ క్యాన్సల్. x = ఎంతమ్మా? 36. ఇక్కడ వాడు ఏమడుగుతున్నాడు మనని? స్పీడ్ ఆఫ్ కిలోమీటర్ రైలు వేగం ఎంత స్పీడ్ ఆఫ్ ట్రైన్? వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్? 36 kilometers, రైట్. 36 km/h. సో దీన్ని వేరే విధంగా కూడా చేయొచ్చుమా. లెట్స్ గో టు ద షార్ట్ కట్, ఓకే. దీన్ని షార్ట్ కట్లో కూడా చేద్దాం చూడండి. యాక్చువల్లీ వాళ్ళ స్పీడ్ ఎంత ఇచ్చాడమ్మా? హియర్ ద స్పీడ్ గివెన్ హియర్ ఈజ్ 4.5. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 6. ద టైమ్ గివెన్ హియర్ ఈజ్, టైం ఎంత ఉందమ్మా? 4.2, ఓకే. రిలేటివ్ స్పీడ్ కాబట్టి విల్ టేక్ మైనస్, రైట్. చూడండి ఇక్కడ 4.2ను ఇప్పట్లాగానే నేను ఏం రాస్తా అంటే 4.2ను 42 అని రాస్తాను, ఓకే. ఇంతకుముందు అలానే రాసాం కదా, 42, రైట్. సో లెట్స్ సీ, 4.5 × 40, 4.5 × 40, లేకపోతే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కదా. చూడండి ఎంత వస్తుంది? 21 క్యాన్సిల్ అవుతుంది మనకి.
45 ఇంటూ 20, 4.5 ఇంటూ 20, 90. ఓకే, ఇక్కడ 21 ఇంటూ 6 ఎంతమ్మా, 126. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్ హియర్? 36 km/h. వాట్ ఈస్ ద స్పీడ్? 36 km/h. సరే, ఇక్కడ డిస్టెన్స్ వస్తుంది కదా, మీరు స్పీడ్ ఎందుకు రాశారంటే మనకు డిస్టెన్స్ స్పీడు ప్రపోర్షనలిటీ ఉంటాయి. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? 36 km/h. దట్ ఈస్ లాజిక్ మా, అది ఇంపార్టెంట్. ఇది కొంచెము మీకు ఇబ్బంది అనిపించచ్చు. యూ కెన్ టేక్ దట్ లాజిక్ ఆల్సో. సో వాట్ ఈస్ ఆన్సర్? 36 km/h. సో లెట్స్ సీ ద క్వశ్చన్ మా. A speed of a train A is 25 km/h more than the speed of train B. It take 4 hours less time to travel distance of 300 kilometers. Then what train B takes to travel 250 kilometers? What is the speed of train A in km/h అన్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు చూడండి మా, స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ ఈజ్ 25 km/h more than speed of train B. For example, I'll take speed of train A x km/h. Then what is speed of train B? x minus 25 km/h. అంతే కదా. ఫర్ సపోజ్ మనం 30 తీసుకుంటే ఇది 5 అవుతుంది, ఇది 30 అవుతుంది, రైట్. నెక్స్ట్ A takes 4 hours less time to travel 300 kilometers travel by A and 250 kilometers travel by B. అంటే A 300 kilometersని B కంటే 4 గంటలు తక్కువ టైంలో ట్రావెల్ చేశాడంట. ఓకే, సో అది ఆ 4 గంటలలో B 250 kilometers కవర్ చేసిందంట. అప్పుడు ఏమంటున్నాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ అంటున్నాడు. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఏ, రైట్. సో లెట్స్ సీ, స్పీడ్ కనుక్కుందాం. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మా? టైం డిఫరెన్స్ 4 hours ఇచ్చాడు. వాట్ ఈస్ ద టైం డిఫరెన్స్? 4 hours. సో చూడండి, మనకు టైం డిఫరెన్స్ ఇచ్చాడు, రైట్. సో డిస్టెన్సెస్ ఇక్కడ డిస్టెన్సెస్ ఇచ్చాడు. కెన్ యూ ఫైండ్ అవుట్ ద స్పీడ్? ఎస్. సో ఎలానో చూడండి, ఇక్కడ చూడండి మా, మనకు ఎక్స్ 300, ఎక్స్ అంటే ఏంటి? స్పీడు. డిస్టెన్స్ అనేది ఏంటి? రైట్, ఎక్స్ అనే స్పీడు, డిస్టెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. ఇక్కడ బి స్పీడ్ ఎంత ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 25 ఇచ్చాడు. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 250 ఇచ్చాడు, రైట్. సో లెట్స్ సీ హౌ టు ఫైండ్ అవుట్ దిస్. దీన్ని ఎలా రాస్తామమ్మా? 300 by ఎక్స్ మైనస్ 300 by ఎక్స్, నాట్ మైనస్, 300 by ఎక్స్. ఇక్కడ చూడండి, సో ఇది బిగ్ వాల్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ రాసేసేయండి. 250 by ఎక్స్ మైనస్ 25. ఇది మైనస్, ఎందుకంటే మోర్ ఆర్ లెస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ మైనస్. సో ఈ ఈక్వేషన్ని మా చూడండి, ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలంటే విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్. ఇట్ విల్ టేక్ అరౌండ్ 1 to 2 minutes, ఐ థింక్ సో. ఓకే, సో వాట్ వీ డూ హియర్ ఈజ్ విల్ జస్ట్ టేక్ ఆప్షన్స్ నుండి చేద్దాం దీన్ని. ఫస్ట్ చూడండి మా, ఈ 300ని ఏ నెంబర్ డివైడ్ చేస్తుందో చూడండి ఒకసారి. 300ని 55 డివైడ్ చేయదు, 65 డివైడ్ చేయదు, ఈ రెండు నెంబర్స్ డివైడ్ చేస్తాయి. చూడండి, 60 డివైడ్ చేస్తుంది, 50 డివైడ్ చేస్తుంది. లెట్స్ టేక్ ఏ ఎంత ఉంది మా? ఇక్కడ ఏ ఆప్షన్ ఎంత ఉంది? 60 ఉంది. లెట్స్ టేక్ 60. సో 250 by 60 minus 25, how much? 35 minus 300 by 60 ఎంత? ఇక్కడ 4 రావాలి, రైట్. సో ఇక్కడ ఎంత వస్తుంది? 65. ఇక్కడ 35 250 డివైడ్ చేస్తుందమ్మా? డివైడ్ చేయదు. అంటే ఆప్షన్ ఏ అనేది రాంగ్, అంతే కదా. ఆప్షన్ ఏ ఈజ్ రాంగ్. వాట్ వీ లెఫ్ట్ ఆప్షన్ బి. లెట్స్ చెక్ విత్ ఆప్షన్ బి. ఆప్షన్ బితో చెక్ చేద్దాం, చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 250 by 50 minus 25 ఎంత వస్తుందమ్మా? 25 వస్తుంది. మైనస్ 300 by 50, సో ఈక్వల్ టు 4 రావాలి. ఓకే, లెట్స్ సీ వెదర్ వీ గెట్ 4 ఆర్ నాట్. 25 into 10 are 250, 56 are. So 10 minus 6, 4 equals to 4.
So that means 50 is the answer. And what is speed of train A? Speed of train A is 50 km/h. Let's go to the next question. Let's see the next question. Two trains are moving towards each other with a speed of 25 km/h, 83 km/h respectively. What will be the distance between the trains 1 second before collide? So this is asked in SI and PC exam. So both Telangana and AP. ఈ క్వశ్చన్ అడిగారు. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే two trains moving each other towards moving each other అంటే ఏంటిమా, దే ఆర్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అన్నట్టు. ఒక ట్రైన్ ఏమో 25 km/h తోని, రైట్, ఒక ట్రైన్ ఏమో ఈస్ట్ సైడ్ వెళ్తుంది అనుకున్నాం, ఇంకో ట్రైన్ ఏమో వెస్ట్ సైడ్ వస్తుంది, ఎంత 83 km/h తోని, రైట్. సో బిఫోర్ ద కొలైడ్ 1 సెకండ్ ముందు దే కొలైడ్ ఉంటే వాట్ ఈస్ దే డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ట్రైన్స్ అంటున్నాడు, రైట్. చూడండి మనకు రిలేటివ్ స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈక్వల్స్ టు S1 + S2 ఇంటూ టైం కదా, S1 + S2 ఇంటూ టైం. చూడండి 25 km/h ఉంది, మనకి 83 km/h ఉంది, అంటే డిస్టెన్స్ D ఈక్వల్స్ టు ఎంతమ్మా 25 + 83 ఇంటూ టైం ఎంత ఉంది, సెకండ్స్ ఉంది, 1 సెకండ్ ఉంది. అంటే చూడండి మా ఇది km/h ఉంది, ఇది 1 సెకండ్ ఉంది. సో మనము km/h నుండి మీటర్/సెకండ్లోకి కన్వర్ట్ చేయాలంటే వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5/18. వి డిస్కస్ దిస్ ఆల్రెడీ, ఇది బేసిక్స్లో డిస్కస్ చేసుకున్నాం. చూడండి 5/18. సో దీన్ని సాల్వ్ చేయండి అమ్మా. 25 + 83 108 ఇంటూ 5/18. సో 18 6 108. 5 into 6 is 30. ఇదేంటమ్మా మీటర్స్. సో 1 సెకండ్లో వాళ్ళ డిస్టెన్స్ ఎంత ఉందమ్మా, 30 మీటర్స్ ఉంది. ఎంత ఉంది, 30 మీటర్స్ ఉంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండిమా. టూ ట్రైన్స్ ఆర్ మూవింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అన్నాడు. వాట్ వీ హ్యావ్ టు టేక్, వీ హ్యావ్ టు, సో ఇక్కడ ఏం చేయాలి, స్పీడ్స్ని ఎలా చేయాలి, మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇట్ ఏ స్పీడ్ ఆఫ్ 35 km/h and 71 km/h. A time taken by faster train to cross a man sitting in the slower train 48 seconds. What will be the length of the faster train అన్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూడండి మా, 2 ట్రైన్స్ ఉన్నాయి, ఓకే. సో దీనిలో ఒక మనిషి కూర్చున్నాడు, ఇది ఒక ట్రైన్ ఉందమ్మా. దీని స్పీడ్ ఎంత ఉందంటే 35 km/h ఉంది, సేమ్ డైరెక్షన్. ఇంకోటి 71 km/h ఉంది, రైట్. సో ఈ ఫాస్టర్ ట్రైను దీన్ని దాటడానికి ఎంత టైం పట్టిందట అంటే, 48 సెకండ్స్ పట్టిందట. అప్పుడు దీని లెంత్ కనుక్కోమని చెప్తున్నాడు, లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్, ఓకే. సో హౌ టు ఫైండ్ దిస్ సి. సో లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ ఈక్వల్స్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. సో రిలేటివ్ స్పీడ్ అంటే ఏమొస్తుందమ్మా ఇక్కడ, S2 - S1 అంతే కదా. సో లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్ ఈక్వల్స్ టు, సో S2 - S1 71 - 35 ఇంటూ ఎంతమ్మా 48 సెకండ్స్ కదా. ఇక్కడ సెకండ్స్లో ఇచ్చాడు, మనం ఏం చేయాలి, km/h నుండి స్పీడ్ని ఎందులోకి మార్చాలి, మీటర్/సెకండ్లోకి మార్చాలి, ఓకే. ఎంత 5/18. ఎంత రాయాలి ఇక్కడ, 5/18. సో ఇక్కడ ఎంత వస్తుంది, 36 ఇంటూ 48 ఇంటూ 5/18. సో 18 2s 36. సో 5 into 2 is 10. 10 into 48 ఎంతమ్మా 480. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ఫాస్టర్ ట్రైన్, 480 మీటర్స్, 480 మీటర్లు. ఇక్కడ మీటర్లలో అడిగాడు చూడండి, ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫ్రమ్ పాయింట్ P 6:30 PM ఏ ట్రైన్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ Q with a speed of 40 km/h. Another train starts moving from point Q at 7:30 PM towards point P.
ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఎంతమ్మా ఇక్కడ 60 km/h. బోత్ ఆఫ్ దెమ్ మీట్ ఎట్ 11:30 PM ఎట్ పాయింట్ ఆర్. సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ PR అండ్ QR? రైట్, ఇక్కడ ఏమంటున్నాడు, డిస్టెన్స్ రేషియో కనుక్కోమని చెప్తున్నాడు. లెట్స్ సీ మా ఇక్కడ ఏమంటున్నాడంటే 2 పాయింట్స్ ఉన్నాయంట. హియర్ వీ హ్యావ్ 2 పాయింట్స్, పాయింట్ P, పాయింట్ Q. ఓకే, P నుండి సాయంత్రం 6:30 PMకి ఒక ట్రైన్ బయలుదేరుతుందట. రైట్, ఆ రైలు 40 కిలోమీటర్ల వేగంతో Q వైపు వెళ్తుంది. ఎంతమ్మా స్పీడు? 40 km/h. మరో రైలు ఎన్నింటికి స్టార్ట్ అవుతుందంట? ఇక్కడ 7:30 PMకు స్టార్ట్ అవుతుందంట. ఓకే, సో దీని స్పీడ్ ఎంత ఇచ్చాడు? 60 km/h. అయితే ఆ రెండు రైళ్ళు ఒక ప్లేస్లో కలుస్తాయట. ఆ ప్లేస్ వాడు ఏమన్నాడంటే ఆర్ అన్నాడు. ఆర్ దగ్గర ఏ టైంకి కలుస్తాయమ్మా? 11:30కి కలుస్తాయంట. ఆర్కి ఏ టైం కలుస్తాయి? దే మీట్ ఎట్ 11:30 PM. ఓకే, ఆ రెండు వచ్చి 11:30కి కలుస్తాయి. అప్పుడు వాడు ఏమంటున్నాడు, ఆ ఆర్కును ఇక్కడ చూడమ్మా, ఇది ఆర్ అనుకున్నాం. సో ఈ పిఆర్కును ఈస్టు క్యూఆర్కి డిస్టెన్స్లో రేషియో ఎంత అంటున్నాడు. వీటి డిస్టెన్స్ పిఆర్ డిస్టెన్స్, క్యూఆర్ డిస్టెన్స్ ఉంటుంది కదా, వాటి మధ్య రేషియో ఎంత అంటున్నాడు. ఓకే, సో ఆ రేషియో కనుక్కోవాలి మనం. చూడండి ఇక్కడ చూడండి మా, దిస్ వెరీ వెరీ సింపుల్. ఇది 6:30కి బయలుదేరి 11:30కి ఆర్ దగ్గరికి చేరుకుందంటే హౌ మచ్ టైమ్ ఇట్ ట్రావెల్డ్? 5 hours. ఓకే, ఇక్కడ చూడండి 7:30కి బయలుదేరి 11:30కి రీచ్ అయిందంటే 4 hours ఇట్ ట్రావెల్డ్. రైట్, ఇక్కడ చూడండి P డిస్టెన్స్ ట్రావెల్డ్ బై P, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై P. సో ఇక్కడ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై P ఇన్ 5 hours. ఇన్ 5 hours. చూడండి మా, ఒక అవర్కి దీని స్పీడ్ ఎంత ఉంది మా? 40 km/h. అంటే ఒక అవర్కి 40 kilometers పోతుంది. అదే 5 hoursకి ఎన్ని కిలోమీటర్స్ పోతుంది చెప్పండి? 5 hoursకి 200 kilometers పోతుంది. ఇది డిస్టెన్స్ కవర్డ్ బై సో P అనకుండా డిస్టెన్స్ కవర్డ్ బై ఫస్ట్ ట్రైన్ అనండి, బై ఫస్ట్ ట్రైన్ ఇన్ 5 hours. సో నెక్స్ట్ డిస్టెన్స్ కవర్డ్ బై సెకండ్ ట్రైన్. సో సెకండ్ ట్రైన్ ఇన్ 4 hours. చూడండి, ఇది పర్ అవర్కి 60 kilometers పోతుంది. పర్ అవర్కి ఇట్ విల్ మూవ్ 60 kilometers. ఓకే, 4 hours ఎంత పోతుంది చూడండి, అంటే ఎంత పోతుంది? 240 పోతుంది. ఎన్ని కిలోమీటర్స్? 240 kilometers పోతుంది. రైట్, సో వీటి మధ్యన రేషియో కనుక్కోమని చెప్పాడు మనల్ని. ఏమంటున్నాడు? వీ హ్యావ్ టు ఫైండ్ ద రేషియో బిట్వీన్ దెమ్. రైట్, చూడండి PR ఈజ్ టు QR, అంతే కదా. ఇది PR వస్తుంది, ఇదేమొస్తుందమ్మా? ఇది QR వస్తుంది. రైట్, సో PR ఎంత ఉంది మనకు? 200 ఉంది. QR ఎంత ఉంది? 240 ఉంది. రైట్, క్యాన్సల్ దెమ్. 0 0 5 4 5 6 అంటే ఎంత వస్తుందమ్మా? 5:6. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ రేషియో బిట్వీన్ PR అండ్ QR? 5:6. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ B. Right, so let's go to the next one. So this is we're done with this problems and trains ma. Okay, so దీంతోని మనకు ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ అయిపోయాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ T1 Academy, like our videos and share our videos to your friends and aspirants to share the knowledge. Thank you so much.